ఇతర జిల్లా అధికారులకి అందరికీ కూడా నమస్కారం అండి. Today we will be briefly explaining the preparedness of paddy procurement, sir. To start with, మనకి MSP అనేది గ్రేడ్ A వెరైటీ 2320 రూపీస్ పర్ క్వింటాల్ సార్. ఇక్కడ పుట్టి అనే ఒక మెజర్ ఉంది సార్ ఈ డిస్ట్రిక్ట్లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పుట్టి 19,720 రూపీస్ పర్ పుట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రేడ్ A సార్. కామన్ 57,000 ఎకర్స్ వచ్చింది సార్ ప్యాడీ. మనం ఈల్డింగ్ ఎకర్కి 3 MTs అని అంటే 1 lakh MTs ప్రొడక్షన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. 3,313 MTs ప్యాడీ అరైవల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మార్చ్ సెకండ్ వీక్లో 1,19,000 అండ్ దిస్ ఇస్ స్పీకింగ్ టువర్డ్స్ మార్చ్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ సార్. మార్చ్ థర్డ్ వీక్లో 1.6 lakh MTs ప్యాడీ అరైవల్ అవుతుందని అంచనా ఉంది సార్. అండ్ గ్రాడ్యువల్గా ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు ఇదే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి ఇది సబ్సైడ్ అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు మాయిశ్చర్ మీటర్స్ సార్. మన మాయిశ్చర్ ట్రాన్స్పోర్ట్ కూడా సార్ 200 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అసోసియేషన్స్, లారీ అసోసియేషన్స్, ట్రాక్టర్స్ గురించి మాట్లాడి వాళ్ళ నుంచి కూడా వెహికల్స్ లిస్ట్ వీఆర్ టేకింగ్. మాడ్యూల్ ఓపెన్ చేసి వెహికల్ కావాలంటే దిస్ 200 వెహికల్స్ విల్ బి రిఫ్లెక్టింగ్ సార్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కూడా అక్కడ ఉన్న మాయిశ్చర్ మీటర్లు కూడా సేమ్ ఏజెన్సీతోనే క్యాలిబ్రేట్ చేస్తున్నాం సార్. ఈ ఏజెన్సీ అనేది మనకి మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్. మార్చి ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్కి మనకి పీక్లో ఉంటుంది సార్. ఎందుకంటే అన్ని 125 డేస్ సార్ మన డ్యూరేషన్. వెరైటీస్ అన్ని 125 డ్యూరేషన్ ఎక్కువ ఉన్నాయి సార్, 50%. అవన్నీ కూడా మనకి నవంబర్ 15 నుంచి మొదలైంది కాబట్టి మనకి మార్చి 15 నుంచి వచ్చేస్తుంది సార్ మొత్తం టోటల్. తర్వాత మనకి PPT 5204 అనే వెరైటీ కూడా ఉంటుంది సార్. అది మనకి అక్టోబర్లోనే మనకి వాటర్ రిలీజ్ చేశారు సార్ కౌన్సిల్ నుంచి. అప్పుడే నాలుగు పోసుకున్నారు. అది 135 డేస్ కాబట్టి అది కూడా దీంతో పాటు ఈ 2 వెరైటీస్తో పాటు సమానంగా వస్తుంది కాబట్టి మనకి మొత్తం టోటల్ 11 lakh మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అది తీసుకెళ్దాం అని నిర్ణయించుకుంటే ఏ మిల్లుకి అవుతుందో కూడా నమోదు చేయండి. సో దట్ మనకి ఒక అవగాహన ఉంటుంది. నెక్స్ట్ టైం మనం ఆ మిల్లర్స్తో కూడా మనం ఒప్పందం చేసుకోవచ్చు. ఇంకా సో కంపల్సరీగా దాంట్లోనే డ్రాప్ డౌన్ ఫెసిలిటీ ఉంది. అది బేస్ చేసుకుని మీరు రైతు ఆధార్ లేకపోతే కాకపోతే ఆధార్ సెంటర్కి పంపిస్తున్నాం సార్. బ్యాంకు సంబంధించిన ఎక్కడ ఉన్నాయి సార్. సో మొత్తం మీద సబ్సిడీ అమౌంట్ అనేది మన దగ్గర ఈ మధ్య వచ్చేసి ఫాస్ట్గా అయిపోయింది సార్. అదేవిధంగా ఫీజులు కేసెస్ ఏదైతే ఉన్నాయి సార్, సబ్సిడీ ఫీజులు కేసెస్ ప్రతి ఏజెన్సీని పిలిపించి మీ ఏజెన్సీకి సంబంధించి మనం ఫార్వర్డ్ చేసేసి ఇది ప్రాబ్లం ఉంది, మీరు రోజు డెలివరీ బాయ్స్ని కూడా చెప్పేసి వాళ్ళని పంపించడం చేస్తున్నాం సార్. సబ్సిడీ అమౌంట్ లెక్కలు బోన్స్ ప్రాసెస్. Number of beneficiaries instead of 1,55 lakhs, we are saying 1,10 lakhs. But today we are 94 lakhs. We are willing to go up to 110, 115. మీరు నమోదు చేసుకోవాలి కదా అసలు. ఈ కేవైసీ అవ్వదు ఎట్లా? గత 7 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే ల్యాక్స్ ఆఫ్ టన్స్ సీఎంఆర్ కింద కానీ ఎఫ్సీఐ కానీ డెలివరీ ఇచ్చాం సార్. 3 years నుంచి సీఎంఆర్ లేదు సార్. ఇలా మా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడం, తిరిగి మా టైం అయిపోయినా కూడా బ్యాంక్ గ్యారెంటీ 1 year కూడా మాకు ఇవ్వలేదు సార్. తిరిగి మా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చాము, మా టైం అయిపోయినా బ్యాంక్ గ్యారెంటీ కూడా మాకు తిరిగి ఇచ్చేదానికి ఎండి పరీక్షలు అది హెడ్ ఆఫీస్ మన జాయింట్ కలెక్టర్గా ధైర్యం చూపారు. మీకు ఈ సీజన్ అయిపోతుందని మేము మీకు తప్పకుండా ఒకరితో సంబంధం కానీ బ్యాంక్ గ్యారెంటీ ఇస్తామని చెప్పారు. అది ఇచ్చిన తర్వాతనే మేము 20 మంది బ్యాంక్ గ్యారెంటీ తెల్లా అందజేయడం జరిగింది. పైగా ఇప్పుడు మేము 33 రైస్ మిల్స్ ఆల్రెడీ ఇచ్చాం సార్. మన కృష్ణా జిల్లా నుంచి కూడా ప్యాడీ కూడా తెచ్చి బ్యాంక్ గ్యారెంటీ ద్వారా మేము తీసుకున్నాం సార్. అయితే ఇదే సందర్భంగా మా మేము 33 మంది కాకుండా ఇంకా ఎక్కువ మంది పెట్టాం సార్. బ్యాంకర్స్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రతిదీ ఇటీవల వచ్చినట్టు ఆర్డర్స్ లేటెస్ట్గా అంటే 10 days ఒక ఆర్డర్ వచ్చేది సార్. ఈ బ్యాంకర్స్లో స్కామ్ జరుగుతుంది. అన్ని ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ప్రతిదీ కూడా హెడ్ ఆఫీసులకి తీసుకురావాల్సి వస్తుంది సార్. ప్రతిదీ క్షేత్రస్థాయిలో రైతులు చాలా అనుమానాలు ఉన్నాయి. బ్యాంక్ గ్యారెంటీ లేవంటున్నారు, రోజులు తరబడి మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. సార్ అది ప్రాసెస్ కదండి. ప్రాసెస్ కోసమే కదా మీకు వెసులుబాటు కల్పించి డబ్బులు ఈ రోజు వరకు మీకు నెల్లూరు జిల్లా అంతేపాటి 27 కోట్లు ఇవ్వాలి అంతే.
ఏది డ్రైనేజ్ చార్జెస్ కలిపి అని చెప్పేది. అవును. మరి పిఎస్సీ బిల్డింగ్ లేదు కదా సార్, మాకు తక్కువ వస్తాయి సార్. ఈసారి అవకాశం ఉంది కదండి. మీరు నాకు అంటున్నారు గతంలో ఎప్పుడు లేదని. ఈసారి సీఎంఆర్ అవకాశం ఉంది కదా. మేము కూడా ఫిర్యాదులు ఉన్నాం సార్ దాంట్లో. మరి సంఘం స్కూల్ కూడా పెద్ద స్టాఫ్ స్కూల్ సార్. సీఎం పూర్తి చేసి అప్లోడ్ చేయండి. ఇమీడియట్గా జేసీ గారు పర్మిషన్ తీసుకుని అప్లోడ్ చేయండి. కనీసం మన సైడ్ నుంచి తెలియదు అనిపించుకోవద్దు. దయచేసి చేయండి అంతే. మిడ్ డే మీల్ స్కీమ్ కింద వాడుతున్నాం. సో మనం బిడ్డలకు బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి సహకరించండి. అసలు మాకు తిరిగి పరిస్థితి డేటా నాది ఉంది. లాస్ట్ మంత్ టు షేర్ విత్ యూ. దేర్ ఆర్ సమ్ MDO ఆపరేటర్స్ who are committing repeat mistakes. They are repeat offenders. సో అటువంటి వాళ్ళకి మీరు ఫైనల్ నోటీస్ ఇచ్చేసేయండి, టర్మినేట్ చేయండి. టర్మినేట్ చేసి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. చాలా మంది MDO ఆపరేటర్స్ పీడిఎస్ రైస్ మండలింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ వివరాలన్నీ కూడా మనకి IBRS సర్వే ద్వారా మనకి వెహికల్ నెంబరు వాళ్ళతో పేర్లు కూడా మనకి వస్తున్నాయి. నేను ఆ షేర్ ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫీస్లో ఉంటుంది. ఇప్పుడు దానిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి. తర్వాత లాస్ట్ వీక్ జరిగిన మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, డీడీస్ యూ షుడ్ హ్యావ్ అ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అట్ ఆల్ ది రైస్ మిల్స్. ఇవాళ మన MLS పాయింట్స్ కూడా చూసాం. MLS పాయింట్స్ కూడా ఆ విధంగానే మీరు దయచేసి ఒక టెంప్లెట్ తయారు చేసి అందరికీ సర్క్యులేట్ చేయండి. అవన్నీ కూడా విజిట్ చేయమని చెప్పండి. గుంటూరు నుంచి మంత్రి గారితో మనం కలిసి తిరుగుతున్నాం. చాలా విషయాల పట్ల ఈ జిల్లాలో జరిగేటువంటి పరిస్థితుల్ని మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మంత్రి గారు ఇప్పటికే చాలా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా విషయాల పట్ల ఆయన విభిన్నమైనటువంటి ఆలోచన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మనోహర్ గారికి నాకు చాలా పరిచయం అయింది. కానీ డ్యూటీ పట్ల ఎంత ఖచ్చితమైన ఆలోచనతో, నిర్ణయంతో ఉంటాడనేటువంటిది ఈరోజు నేను చాలా స్పష్టంగా చూశాను. చిన్నవాడైనా ఒక మంచి ఆలోచన. ఈ జిల్లాలో భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు రైతులకు కానీ, రైతాంగంతో ఉన్న వ్యవస్థలకు కానీ, వ్యవస్థలతో భాగస్వామ్యమైన రైస్ మిల్లర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు, కొత్త విధానంలో ముందుకు పోవాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు చాలా ఆకట్టుకుంది అందరినీ కూడా. ఒక నిర్ణయం తీసుకున్నాం. అవసరమైన నిధులు మనకి బ్యాంకర్స్ నుంచి ఇప్పిస్తారు అన్నీ ఉన్నా ఇక్కడ మనలో సఖ్యత లేకుండా మనం చేయలేకపోతే వారి నిర్ణయాలు ఏవి కూడా అమలు కావు. నేను అందుకని ప్రతి ఒక్కరిని కోరేది, ప్రత్యేకంగా ఈ జిల్లాలో సీజనల్ సిస్టమ్ వేరు. రాష్ట్రం అంతా ఒక రకమైన సీజన్. అగ్రికల్చర్ కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాలు మొదలయ్యేది ఫస్ట్ ఖరీఫ్ అంటేనే ఈ టైంకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. అయిపోయింది ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్కి వెళ్ళే టైం. కానీ మన సిస్టమ్ వేరు, మన మాన్సూన్ వేరు. అందుకనే ఖరీఫ్ని లేట్ ఖరీఫ్గా పెంచుకుంటాం ఈ జిల్లాలో. వాటర్ సోర్స్ కూడా లేట్గానే వస్తుంది. కృష్ణా గోదావరి డెల్టాలు వేరు, పెన్నార్ డెల్టా సిస్టమ్ వేరు. కృష్ణా అఫ్కోర్స్ ఈ తెలుగంగా సోమశిల వచ్చాక కృష్ణా వాటర్ని మనం సోమశిలకి తెచ్చుకుంటున్నాం. మనకు వచ్చేటువంటి మాన్సూన్ రెయిన్స్ అన్ని కూడా మనం ఈ సంవత్సరం అర్లీ మాన్సూన్ రావడం, సోమశిలలో మనం ముందుగానే నీళ్లు వదలడం, సిస్టమ్ మార్పుకి కూడా రైతులు ముందు సన్నద్ధం పడలేదు, కానీ తర్వాత వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. ప్రొక్యూర్మెంట్ విషయంలో ముఖ్యంగా మార్చి నెలలో చాలా ఒత్తిడి ఉంటుంది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి. మిల్లర్స్ పైన కూడా అంతే ఒత్తిడి ఉంటుంది. వచ్చే ఈ సీజన్లో కొత్త రకాలు తీసుకొచ్చారు. మనకు ఆర్ఎన్ఆర్ అనేది కొత్త వెరైటీయే కదా మన జిల్లాలో. దానికి ముందు మనకి వేరే వెరైటీ ఉంది. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ఎక్కువ రైతులు ఆర్ఎన్ఆర్కే వెళ్ళారు. సో ఆర్ఎన్ఆర్ వెరైటీ ఉంది, అది మార్చికే వచ్చేసే పరిస్థితికి వచ్చింది. ఫిబ్రవరి నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది.
కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగానే మనం సిస్టంలో మోల్డ్ కావాలి. సిస్టంలో మోల్డ్ కాకపోతే రైతులకి సరైన న్యాయం చేయలేం, రైతులకు సరైన ధరను కూడా ఇవ్వలేం. ఎంతసేపు మనం కింది స్థాయి అధికారుల మీదనో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మిల్లర్స్ మీదనో ఆధారపడేదో లేకుంటే వాళ్ళ మీద తప్పును నెట్టేసేదో కాదు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా టైం టు టైం మీరు సిస్టంలో ఏం జరుగుతుందనేది వాచ్ చేయకపోతే ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం ఇంకా మేలు మీకు కెలామిటీ లేదు. కెలామిటీ వస్తే ఇంకా డిజాస్టర్ ఉండేది మనకి. ప్రతి సంవత్సరం ఏదో ఒక కెలామిటీ ఉంది మనకి. ఈ సంవత్సరం పంట మొదలైనప్పటి నుంచి పెద్దగా కెలామిటీ లేదు. కాబట్టి ఒక్కొక్కసారి ఫిబ్రవరిలో కూడా సైక్లోన్స్ చూసిన జిల్లా ఇది. ఫిబ్రవరి ఎండింగ్లో కూడా సైక్లోన్ చూసాం. పంట అంతా ఎన్ను తీసి ఉంటే పైరు కింద పడిపోయి నేలల్లో ఉండేది. రైతు గోడుగోడున ఉండేవాడు, మిల్లర్స్ తీసుకునేవాళ్ళు కాదు, గవర్నమెంట్ సపోర్ట్ వచ్చేది కాదు. ఇవాళ అన్నీ కలిసి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా రైతులతో మనం జాగ్రత్తగా వాళ్ళకి అనుకూలమైన విధానంలో మిల్లర్స్ని కూడా కనుక్కొని చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. పొద్దున కూడా మంత్రి గారికి అదే చెప్పాను నేను. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్న జిల్లా. మన జిల్లా ఒకటే కాదు, మనకి అంటే మన పాత నెల్లూరు జిల్లా చూస్తే ఇప్పుడు తిరుపతి జిల్లా, పాత నెల్లూరు జిల్లా కూడా లెక్కేసుకుంటే ఇట్లాగే ఉంది. నెల్లూరు జిల్లాలోనే 4 నియోజకవర్గాలు తిరుపతి జిల్లాకే. ఆ 4 నియోజకవర్గాల వ్యవసాయ విధానం కూడా మన జిల్లాతో పాటే ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాటర్ రిలీజెస్ సోమశిల కండలేరు నుంచే కదా ఇస్తున్నాం. వాళ్ళకేం వేరే ఎక్కడి నుంచో రావట్లేదు. సోమశిల వాటర్ వాళ్ళకి ఇచ్చేది కూడా. వీటన్నిటితోటి అన్నమయ్య జిల్లా, అట్లాగే పార్ట్ ఆఫ్ కడప, ప్రజెంట్ కడప, ఇవంతా కూడా ఒక్క సీజన్లో ఒక బెల్ట్గా వస్తాయి. సైక్లోన్ వస్తే కూడా ఇదే ఇట్లాగే పోతుంది పైకి. సూళ్ళూరుపేట నుంచి మొదలు పెడితే నెల్లూరు దగ్గర నుంచి ఇట్లా వెనక్కి పోతుంది. ఇవన్నీ మనం అనేక దశాబ్దాలుగా చూసినటువంటి పద్ధతులు. కానీ ఇవాళ కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, నిధులు సమకూరుస్తూ ఉంది, రైతుకి ఒక నమ్మకం కలుగుతూ ఉంది. ఈ సమయంలో మనం కూడా కలిసి పనిచేస్తే తప్పకుండా ఏ జిల్లాలో, మన జిల్లాలో ఏ రైతాంగం అయితే వాళ్ళ ప్రభుత్వం వైపు మా న్యాయం జరుగుతుంది అని ఆశగా ఎదురు చూస్తుందో వాళ్ళకి న్యాయం చేసేటువంటి అవకాశం. కాబట్టి నేను అఫీషియల్స్ అందరినీ కోరేది, రైట్ ఫ్రమ్ జాయింట్ కలెక్టర్ నుంచి కింది స్థాయి వరకు కూడా వాళ్ళని కూడా పార్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్లో తీసుకొని కాన్ఫిడెన్స్తో మేమున్నాం మీకు కూడా అనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా మనలో కలుపుకొని అల్టిమేట్గా బెనిఫిట్ పొందాల్సింది రైతు. రైతుకు న్యాయం చేయడానికి చేయాల్సిన కార్యక్రమాన్ని మీరు అందరూ కలిసి చేయాలి. వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళో కాదు, ఇక్కడ వాళ్ళే, ఈ జిల్లా వాళ్ళే, ఇక్కడ రైతుల్లో వాళ్ళు రైతులే అందరూ. ఇవాళ మిల్లులు పెట్టి యజమానులు అయ్యారు కానీ రైతులే వాళ్ళు. వాళ్ళకి కూడా తెలుసు బాగా. అంటే మనం అప్పుడు వచ్చి మనం కలుపుకుపోయే విధానంలో అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎంఎల్ఎస్ పాయింట్ విజిట్ నేను ఇంతవరకు నేను మినిస్టర్ గారికి చెప్పేది, ఎమ్మెల్యేస్ నేను ఏ రోజు విజిట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను నా 40 years పొలిటికల్ కెరీర్లో ఎమ్మెల్యేస్ పాయింట్ మినిస్టర్ గారితో చూసాను. ఒక్కొక్క పాయింట్ ఆయన అడుగుతూ ఉంటే ఇన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యేస్ పాయింట్లో ఉంటాయా, ఇన్ని తప్పులు మనం ఎత్తి చూపొచ్చా అనేటువంటి నాకు అర్థమైంది. ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు మేము, ఎందుకంటే మాకు ఇంకా టైం తక్కువ ఉంటుంది, ఏదో చూస్తుంది. పర్టికులర్ ఈయన ఆ సబ్జెక్టు ఆ ఫ్యాకల్టీలో వచ్చిన మంత్రి గారు కాబట్టి ఆయన విజిట్ చేయగలిగారు. ఆయనతో కలిసి విజిట్ చేసినప్పుడు మాకు కూడా అర్థమైంది. సో ఇవాళ ఈ నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా మనోహర్ గారు తనదైన మొదటిని ఈ జిల్లా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద
రైతాంగం పట్ల ఒక ముద్రను వేశారనే చెప్పాలి. మనం కూడా అంతే పాజిటివ్గా రియాక్ట్ అయితే తప్పకుండా ఈ జిల్లాలో రైతాంగానికి కానీ బిజినెస్ ఫ్యాకల్టీకి కానీ ఒక భరోసా వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. మనం కూడా కలిసి పనిచేస్తామనేటువంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు కూడా కలిసి వస్తారు. కాబట్టి నేను మంత్రి గారికి ప్రత్యేకంగా ఈరోజు మనోహర్ గారికి మరి ధన్యవాదాలు అనేది, ఆయన నాకన్నా చాలా చిన్నవాడు కానీ ఆయనకి నిజంగా ఈ జిల్లా పట్ల ఉన్న ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు వచ్చిన అవగాహన నిజంగా గతంలో మేము ఎవరూ చేయలేనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని రైతాంగానికి కల్పించడంలో ఆయన ఈరోజు విజయాన్ని సాధించాడు. ఒక తనదైన ముద్రను వేసిపోతున్నారు ఇవాళ ఈ జిల్లాలో. మళ్ళీ ఒక రోజు వచ్చారు అప్పటికి ఈ జిల్లా ఇంకా మంచి పొజిషన్కి వచ్చింది. గతంలో నేను చూసిన దానికన్నా నేను కనుగొని చెప్పి ఇచ్చిన సలహాలు పాటించి మరింత యాక్టివేట్ అయింది ఈ జిల్లా. రైతులు బాగున్నారనేటువంటి సంతోషం ఆయనకు కూడా కలవాలంటే మనం అందరం కలిసి పనిచేయాలి. మన యొక్క ప్రయోజనాలే మనకి ముఖ్యమని చెప్పే దానిలో నేను మీతోటి ముందుగా ఉంటాను. తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం. అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతున్నా సమస్యల్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని ముందుకు పోగలిగిన శక్తి ఈ జిల్లా రైతాంగానికి ఉంది. ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం. ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివినిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది. చిన్న ఎక్కడ లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు. ఈ రోజు గౌరవ మంత్రి గారి సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. తప్పకుండా బ్యాంక్ గ్యారెంటీలు, అదే విధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.